తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు దాంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలను కూడా కాపాడడానికి తీసుకువచ్చారు హైడ్రా. ఈ హైడ్రా అనే దానివల్ల కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడ కబ్జాలు జరిగినా, చెరువులు కుంటల్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి, దాంతోపాటుగా చెరువులను పునరుద్ధరించడానికి కూడా హైడ్రా దోహదపడుతుందని చెప్పారు. కానీ అన్నిటికీ విరుద్ధంగా పనిచేస్తుంది హైడ్రా. రేవంత్ రెడ్డి కేవలం ఎక్కడ ఖాళీ స్థలాలు కనబడితే చాలు అవి ఆక్రమించుకోవడానికి, కబ్జాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సపోర్టుగానే హైడ్రా నిలుస్తుందని కూడా, దాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా పనిచేస్తున్నారని కూడా ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం. హైడ్రా ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో హైడ్రా అధికారులు, ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు, సెలబ్రేషన్స్, దాంతోపాటుగా కాలనీ అసోసియేషన్స్ కావచ్చు, వివిధ చెరువుల వద్ద కూడా సంబరాలను చేస్తున్నారు. కానీ హైడ్రా వల్ల నిరుపేదలు రోడ్డున పడ్డ పరిస్థితులు, తినడానికి తిండి లేక 40 సంవత్సరాల కాంచి గూడు కట్టుకొని జీవనం సాగిస్తూ కూలిపల్లి చేసుకునేటువంటి ప్రజలు ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి చిప్పలను తీసుకోకుండా కూడా హైడ్రా అధికారులు కూల్చేసినటువంటి పరిస్థితి. ఇన్ని దారుణాలు జరిగాయి. ఒక్క దగ్గర చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో బతుకమ్మ కుంటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లను చేసి దానికి సంబంధించినటువంటి బతుకమ్మ కుంటను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ అక్కడ కూడా హైడ్రా అధికారులకు చుక్కెదిరే. దానితో పాటుగా నల్ల చెరువు, దాంతోపాటుగా సున్నం చెరువు, హైదరాబాద్ చుట్టూరా ఎక్కడ చూసినా సమస్యల వలయంలో హైడ్రా ఉంది తప్పితే హైడ్రా అభివృద్ధి వల్ల ప్రజలు సంతోషపడ్డారో లేదో కానీ పేదోడు రోడ్డున పడ్డాడు, పెద్దోడు బాగుపడ్డాడు అనే సామెతలాగా ఉంది. ఎక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి యొక్క అన్న ఇల్లు కూడా హైడ్రా యొక్క బఫర్ జోన్లో ఉందని చెప్పింది కూడా హైడ్రా అధికారులే. కానీ ఈ రోజు వరకు దాన్ని డిమాలిషన్ చేయలేదు. ఇకపోతే నిరుపేదలు కట్టుకున్నటువంటి గూడలను కూల్చేశారు. రోడ్డున ఫుట్పాత్ మీద బతికేటువంటి టీ షాప్లను తీసేశారు. ఎక్కడ పడితే అక్కడ నిరుపేదలు రోడ్డున పడ్డారు తప్పితే ఎక్కడ కూడా పేదోడు బాగుపడ్డ సందర్భం కనపడలేదని పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. హైడ్రా అనేది ఏం చేసింది? హైడ్రా ఏదైతే సెలబ్రేషన్ చేసుకుంటుందో, హైడ్రా అనేది సెలబ్రేషన్ చేసుకోవాలా? 2 సంవత్సరాలల్లో హైడ్రా చేసినటువంటి విధ్వంసాలు ఎన్ని చేసింది? పేద ప్రజల గూడులను ఎన్ని రోడ్డున పెట్టింది? దానితో పాటుగా పెద్దోళ్లకు ఎక్కడ అండగా నిలబడ్డది? ప్రతిదీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా అంబర్పేటలోని బతుకమ్మ కుంటని కూడా అభివృద్ధి చేసింది. దాదాపు 7 ఎకరాలలో బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి దానిని కూడా మొత్తం ఆట స్థలాలను, దాంతో పార్కు చుట్టూరా కూడా వాకింగ్ ట్రాక్ చేసినటువంటి బతుకమ్మ కుంట అభివృద్ధి చేశామని చెప్తున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతానికి మనం ఇదే అంబర్పేటలోని బతుకమ్మ కుంట దగ్గర ఉన్నాం. ఈ బతుకమ్మ కుంట పరిస్థితి ఏంటిది అంటే, దీనికి సంబంధించిన విషయంలో హైకోర్టు వివాదంలో ఉండడం వల్ల దీనికి సంబంధించిన దాంట్లో హైకోర్టు ఏదైతే రంగనాథ్కు, దాంతో పాటుగా హైడ్రాకి కూడా మొట్టికాయలు వేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి శిలాఫలకాలు కావచ్చు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి బోర్డులని, దాంతో పాటుగా గతంలో ఏ విధంగా ఉందో అంటే దానికి సంబంధించినటువంటి ఖాళీ స్థలం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ప్రస్తుతానికి మనం ఇదే ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటిది బతుకమ్మ కుంట. ఈ బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి 7 ఎకరాల వివాదంలో ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమి అంటూ తనకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకాలు, దాంతోపాటుగా సేల్ డీడ్, దాంతోపాటుగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ దాన్ని ఏమీ పట్టించుకోకుండా దాదాపు 8 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులు చేశారు. తీరా చూస్తే హైడ్రాకి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి పనులు చేశారో స్టేటస్కో ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా పనులు చేశారని హైకోర్టును ఆశ్రయించారు ఎడ్ల సుధాకర్ రెడ్డి. దాంతోపాటుగా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి హైడ్రా కమిషనర్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే ప్రభుత్వానికి కూడా చుక్కెదిరైంది. తీరా చూస్తే దీనికి సంబంధించిన విషయంలో హైడ్రా అధికారులు పనులు చేపట్టొద్దు, గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి, స్టేటస్కో ఉన్నప్పుడు ఆ భూమిపైన కూడా ఏ విధంగా పనులు చేస్తారని కూడా హైడ్రా అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు హైడ్రా అధికారులు బతుకమ్మ కుంట చేసినటువంటి బాధితుడైన ఎడ్ల సుధాకర్ రెడ్డి ఏమి చెప్తారు, ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ హైకోర్టులో ఏమని చెప్పారు, దానిపైన హైడ్రా అధికారులు ఏ విధంగా ప్రవర్తించారనే విషయాన్ని కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అధికారులేమో అంగరంగ వైభవంగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తారు. కానీ
దాంట్లో 7 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి తనదని ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు పోరాడుతున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటి ఎలాంటి సింబల్స్ కూడా అక్కడ ఉండొద్దని హైడ్రా అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే 7 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వ్యవహారంలో పోరాడుతున్నటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ కుంట యొక్క పరిస్థితి ఏంటిది, ఏం జరిగింది? వాళ్ళ హైకోర్టులో ఎక్కడ వాళ్ళది చెల్లుబాటు అవ్వట్లేదని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళినారు. అక్కడ ఎంత బతిమలాడినా కానీ అక్కడ ఒక బ్రహ్మాండమైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోత్నిని పెట్టినారు. ఎందుకు పెట్టినారు? ఇక్కడనేమో కరెంటు వాళ్ళ కనెక్షన్ తీసుకొని మన కరెంటు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి అసలు పవర్ మేము చెప్పినాం, ఇక్కడ కరెక్టు పట్టాలు ఉన్న వ్యక్తులకు, సేల్ డీడ్ ఉన్న వ్యక్తులకు మీరు కనెక్షన్ ఇవ్వట్లేదు, నేమ్ చేంజ్కి కూడా మీరు వాళ్ళని ఎంతో ఇబ్బందికి పుట్టిస్తున్నారు. అలాంటి అసలు హైడ్రాకు ఎక్కడ పవర్స్ లేనప్పుడు, ఈ 2024 అసలు హైడ్రాకు ఒక ఓనర్షిప్లు ఎక్కడ లేనప్పుడు మీరు ఎలా ఇచ్చారు కనెక్షన్? పవర్ కనెక్షన్ ఇచ్చినాడు 9వ నెలలో. వాళ్ళు కూడా ముక్కును మిగిలేసి ఏం చెప్పాలి, అందరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పినారు. ఈరోజు వీళ్ళే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, రంగనాథ్ గారు 2 లక్షల రూపాయలు వీళ్ళకి బకాయి ఉన్నారు, నా ల్యాండ్ పైన బతుకమ్మకుంట పేరుతో డెవలప్ చేసి అయితే స్ట్రీట్ లైట్స్ పెట్టినారు అని ఇవ్వట్లేదట. ఇక్కడనేమో ప్రజల సొమ్ముతోటి వాడుకొనేమో మిస్యూజ్ చేసి ఇవాళ మీరు ముకుల్ రత్తి లాంటి ఒక గంటకు 20 లక్షలు 30 లక్షలు తీసుకున్న అడ్వకేట్ని ఎలా పెడుతున్నారండి? కంటిన్యూస్గా 4 రోజులు పెట్టినారు. ఆయన 4 రోజులు పెట్టినారంటే ఆల్మోస్ట్ ₹1 కోటి పైన ఆయనకు ఫీజు ఇచ్చినట్టు లెక్క, మా తెలిసిన లెక్క ప్రకారం. ఇక్కడనేమో కష్టపడ్డోళ్ళకేమో పైసలు లేవు, ప్రజాధనాన్నేమో నాశనం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే నేను డిమాండ్ చేసినాను, ఏదైతే స్టేటస్ కో తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చినారో 8 కోట్లు నా ల్యాండ్ని సర్వనాశనం చేయడానికి ఇచ్చినారో అది వీరి పర్సనల్ లయబిల్ చేయాలా, గవర్నమెంట్ ఎక్స్చేంజర్ కాదు. అందుకే కాగును కూడా నేను డిమాండ్ చేసినాను, ఇది వీరి పర్సనల్ అకౌంట్ నుండి తీసేయాలని చెప్పేసి. ఈరోజు హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు ఇచ్చినది, కంటెంప్ట్ ప్లేస్లో మీరు మొత్తం తీసేయాలని. ఏం తీసేయాలంటే ఏం తీయలేదు. వాళ్ళు ఎందుకంత మొండి రకంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరికి అర్థం అవడం లేదు. పోయి మళ్ళీ అదే కోర్టులో మళ్ళీ వెళ్తారు, కోర్టులో బతిమలాడుకుంటారు, కాలవేళ పడతారు, మాకు పనిష్ చేయకండి. ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక పక్క యంత్రాంగాన్ని మీరు కొద్ది హ్యూమిలేట్ అవ్వాల్సిన అవసరం లేదు, న్యాయపరంగా చేస్తే అయిపోద్ది కదా. ఇవాళ ఒక 700 పైన కేసులు హైడ్రా పైన పడున్నాయి తెలంగాణలో. అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ గవర్నెన్స్ కదా మీ దాంట్లో. వై డోంట్ ఇంట్రాస్పెక్ట్? ఇఫ్ యూఆర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు, మీరు ఇంట్రాస్పెక్ట్ చేసి ఈరోజు కూడా మీరు సుధాన్స్ట్లేంది ఏమో పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు మీ జోబ్ నుండి 8 కోట్లు ప్లస్ ఈ లీగల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో 10 కోట్ల వరకు మీ లయబిలిటీస్ ఉన్నాయని విన్నాను నేను. ఆ 10 కోట్లు మీ జోబ్ నుండి, మీ ఎవరైతే శాంక్షన్ చేసినారో మీ జోబ్ నుండి మొదట గవర్నమెంట్ ఎక్స్చేంజర్ కట్టి అప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోండి, పర్వాలే. హైకోర్టులో మొట్టికాయలు పడ్డ, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే అడ్వకేట్లను పెట్టుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తున్నది తప్పితే ప్రజలకు కావాల్సిన సంక్షేమాలు ఇవ్వట్లేరు, ప్రజలకు కావాల్సిన బాగోగులు చూడడంలో ప్రభుత్వం కూడా విఫలమైపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో పాటుగా ఎంతోమంది బాధితులున్నారు. నల్ల చెరువులో కావచ్చు, సున్నం చెరువులో కావచ్చు. మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే బాధితురాలు భయంతో చనిపోయింది. అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అభివృద్ధి చేసినటువంటి మరొక చెరువు అని చెప్తున్నటువంటి నల్ల చెరువు. ఈ నల్ల చెరువు అనేది కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలోని నల్ల చెరువు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో దాదాపు ఈ చెరువు చుట్టూరా కూడా మొత్తం వాకింగ్ ట్రాకు, దాంతోపాటుగా ఫినిషింగ్ చేపించుకుంటూ దాదాపు 60 to 70% పనులను పూర్తి చేశారు. కానీ కొంత ఆలస్యం జరగడానికి గల కారణాలు ఏంటంటే దాంట్లో పట్టాదారులు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఉండటంతో వాళ్లకు టీడీఆర్ చెల్లించిన తర్వాత మిగిలిన అభివృద్ధి పనులు చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు చెప్పినటువంటి విషయం. కానీ దానికి సంబంధించిన విషయంలో హైడ్రా అధికారులు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్లకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్లకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయని చెప్పినప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి భూములని లాక్కోవడం, అక్కడ కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేయడం, దాంతో పాటుగా ఏదైతే కూకట్పల్లిలో మొట్టమొదటిసారిగా హైడ్రా భూతానికి భయపడి సొంతంగా తానుకు తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది కూడా ఇదే నియోజకవర్గంలో, ఇదే కూకట్పల్లిలో. అంటే ఒక మహిళ మొట్టమొదటిసారిగా హైడ్రా భూతానికి భయపడి చనిపోయింది కూడా ఇక్కడే. ఇక్కడ సంబంధించిన విషయాల్లో కూడా హైడ్రా వచ్చింది,
స్థానికంగా ఉన్నటువంటి ఇండ్లు పోతాయి, కూతురికి ఇచ్చినటువంటి స్థలం కూడా హైడ్రాలో కలిసిపోతుంది. దానివల్ల కూతురు ఏమైపోతుందనే భయంతోనే ఆమె ఉరివేసుకొని చనిపోయిన ఘటన కూడా ఇక్కడ జరిగినటువంటి విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టా పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులకు ఎలాంటి టీడీఆర్ ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళందరూ చేసుకొని ఉంటే వాళ్ళందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. హైకోర్టుకు వెళితే దానికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఇక్కడ శిలాఫలకాలను పెడితే మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఈ హైడ్రా పెట్టినటువంటి శిలాఫలకము అనేది లేకుండా మనం విజువల్లో చూసినట్లయితే ఖాళీగా కనపడుతుంది మనకి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఇదే నల్ల చెరువును కూడా ప్రారంభించారు. ఆ సమయంలో స్థానికంగా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక కార్పొరేటర్ కాదు, సామాన్యంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని పేరు శిలాఫలకంలో పెట్టడం, దాంతో పాటుగా దీనికి సంబంధించిన విషయంలో రైతులు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు కోల్పోయి కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్పినప్పటికీ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో చుక్కెదురైనటువంటి హైడ్రా అధికారులు దీనికి సంబంధించినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి బోర్డులను కూడా తీసేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూకట్పల్లి నియోజకవర్గంలోని నల్లచెరువు దగ్గర చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా హైడ్రా భయానికి బుచ్చమ్మ అనే మహిళ చనిపోవడం ఒకటైతే, రెండోది ఇక్కడ కూడా హైడ్రా అధికారులపైన హైకోర్టులో పిటిషన్ వేయడం, వాళ్లకు హైడ్రా అధికారులకు వ్యతిరేకంగా రావడం, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలని తొలగించడం, ఇది కూకట్పల్లిలో జరిగినటువంటి పరిస్థితి. దాని తర్వాత సున్నం చెరువు, ఆ సున్నం చెరువు దగ్గర ఏం జరిగింది, చిన్న పిల్లలు సైతం వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేయడంతో పాటుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెన్నులు పెన్సిళ్ళు చదువుకున్నటువంటి పలకలు కూడా బయటకు తీసుకొని పోవడానికి కూడా టైం ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చేసిరని భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఇలాంటి అనుమానాలు ఎన్నో, ఇలాంటి భయానికి గురైపోయి చనిపోయిన వ్యక్తులు ఎన్నో, అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మరొక చెరువు చూసుకున్నట్లయితే సున్నం చెరువు. ఈ సున్నం చెరువు దగ్గర కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమించినటువంటి గుడిసెలను కావచ్చు, ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని చెప్పినటువంటిది హైడ్రా. వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులు కూడా మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాం, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్దాం. సార్ చెప్పండి, దాదాపు మీరు ఇక్కడ సంబంధించినటువంటి బిల్డింగ్ విషయంలో కూడా దాదాపు మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఉన్నా కూడా హైడ్రా అధికారులు వాళ్ళకు వేధించుకున్నా సరే దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ని కూల్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన విషయంలో మీకు ఇక్కడ ల్యాండ్ ఏ విధంగా వచ్చింది, ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, అసలు జిహెచ్ఎంసీకి దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి ట్యాక్స్ కట్టారా? 2013లో కొన్నానండి ఈ ల్యాండ్. జిహెచ్ఎంసీ ట్యాక్స్ కూడా కడుతున్నాను. మొన్న కూడా ట్యాక్స్ కట్టమని వచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్. ఇది కమర్షియల్లోకి ఎందుకు మార్చకూడదని అడిగింది. ఇదైతే సర్వే నెంబర్ 12 గుట్టల బేగంపేట. చెరువు ఉన్నదేమో 30 అల్లాపూర్ విలేజు, కూకటపల్లి మండలం. అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఈ లేఅవుట్ అయినప్పుడే 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు వెళ్ళింది, అది కూడా తవ్వేశాడు ఈయన. దౌర్జన్యంగా తవ్వాడు. అసలు స్టేటస్కో ఆర్డర్ ఉండగా మొత్తం తవ్వాడు. ఆ నిజంగా నిన్న కోర్టు ఇచ్చిన తర్వాత మిలిటరీని పెట్టాలన్నది మాలాంటి వాళ్ళకి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము కట్టుకుంటామని కోర్టులో మేము ఆల్రెడీ కేసు వేసామండి. ఎన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము అలా వెయిట్ చేసాం. అది 7 సంవత్సరాల నుంచి అలానే ఉందండి. సో మాకు తెలియదు ఎర్లీ మార్నింగ్ ఇలా కూల్ చేస్తారంటే మేము పరిగెట్టి కాగితాలన్నీ పట్టుకుని వచ్చాం. సో మమ్మల్ని అక్కడ వరకు కూడా రానివ్వలేదు. మమ్మల్ని కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చుకొని వెళ్ళి ఆ బురదలో పడేస్తున్నారు తప్ప అసలు ఎప్పుడు కూడా ఇలా చూడలేదండి. బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళు ఇలా చేయలేదేమో, మనలో మనమే ఇలా కొట్టుకొని చేస్తున్నాం. మాకు కోర్టు ఆర్డర్ ఉంటుండగా కూడా మాకు ఇలా చేశారు. నా ఇప్పుడు కూడా మేము కరెంటు బిల్లు కట్టమని మాకు కరెంటు బిల్లు పంపించారు. ఈ రోజు కరెంటు బిల్లు కట్టాం. మరి మా ఎఫ్టీఎల్ అన్నప్పుడు మాకు కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది అంటే మా దగ్గర నుంచి మీరు సొమ్ములు లాక్కుంటారు, మళ్ళీ నుంచి మాకు మేము మోసం చేసామని చెప్పి మాది ఇరగొడతారా? 5 ఫ్లోర్లు కట్టామండి. ఇప్పుడు వరకు మాకు ఎంత నష్టం జరిగి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి అప్పుడు మీకు తెలియలేదా ఇది చెరువు అని? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ కూడా ఉంది కదా, అప్పుడు మీకు తెలిసిందంటే మీ అవసరాల కోసం మమ్మల్ని పావులుగా చేసుకున్నారు. మాది టాటస్కో ఉంది, కోర్టులోనే ముట్టొద్దని చెప్పి జడ్జి గారు చెప్పారు. అయినా కూడా ఇప్పుడు వరకు ఇక్కడ వరకే వచ్చాను. కానీ ఎవరు మాకేం న్యాయం చేయటం లేదండి. మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియటం లేదు. చచ్చిపోయినోడికి లాస్ట్ కూడా ఏంటి నీ కోరికని అడుగుతుంది ఉరి తీసేటప్పుడు. కానీ వీడేం చేశాడు, కనీసం మాకు ఒక్క ఛాన్స్ కూడా ఫోన్ చేసి మీది రేపు కూలుస్తున్నామని కూడా చెప్పకుండా ఆదివారం ఎర్లీ మార్నింగ్ చుట్టూ బందోబస్తు పెట్టి కూల్చేస్తాడు. మాకే అర్థం కాదు ఇది ఏ ప్రభుత్వం, మాకు భయం వేస్తుంది. వాడికి నచ్చితే అది ఉంచు, నచ్చపోతే తీసాయి. నాతో పాటే అదే బిల్డింగ్ కొట్టాడండి. వాడు ఎంత చక్కగా కట్టుకున్నాడో చూడండి. నాతో పాటు ఆ రోజు ఇదే బిల్డింగ్ కూల్చిన అతను
కాలు పట్టుకున్నాడా మరి ఏం పట్టుకున్నాడా, అతనికి పర్మిషన్ ఇచ్చి అతను కట్టుకున్నాడు. ఈరోజు నేను ఎదురు తిరిగానని చెప్పి నాది కాకపోయినా కూడాను మూసేశాడు, మొత్తం ఫెన్సింగ్ వేసేసాడు. ఎన్జిటిలో రిపోర్టు 2022 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అప్పటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. 15 ఎకరాల చెరువే, అది కూడా అల్లాపూర్లోనే ఉంది, సర్వే నెంబర్ 30లోనే ఉందని చెప్పి. అది చూసుకున్నాం. ఈడు ఇప్పుడు 30 ఎకరాలు చేసేసాడు. అంటే ఎక్కడో ఆక్యుపై చేసేసి కొని రాయించుకుంటున్నాడు పేపర్లో. ఆయన ఈ దౌర్జన్యం ఎప్పుడు మాంతాడో, ఈ కర్మ ఎప్పుడు కుదులుతుందా? ప్రజల మీద చూపిస్తున్నాడు సార్, అంతా ఏ పెద్ద బిల్డింగ్ కూలగొట్టలేదు. అక్కడ నార్సింగ్లో మూసీ నది పక్కనే ఉన్నది, ఆ బిల్డింగ్ ముట్టుకోరే. అదే సున్నం చెరువు దగ్గర చిన్న పాప తనకు సంబంధించినటువంటి బుక్స్ తీసుకోవడానికి టైం ఇవ్వండి, రేపు నేను స్కూల్కి పోవాలని ఆవేదన చెప్తున్నప్పటికీ కూడా కనీసం ఆలోచించకుండా అక్కడ సంబంధించినటువంటి గుడ్స్ అని కూలగొట్టారు. అదే పాపకు సంబంధించినటువంటి తండ్రి వెంకటేష్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఆ రోజు జరిగిన విషయం ఏంటిది? హైడ్రా అధికారులు కానీ ఎవరు కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేరండి. పొద్దున 5ంటికి వచ్చిర్రు, ఒక బెటాలియన్ తీసుకొని వచ్చారు, ఒక 10 వ్యాన్లు వచ్చినాయి, మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతిలో గ్రిప్లో పెట్టుకొని వచ్చారు. వచ్చి మమ్మల్ని రాత్రి తీసి పక్క పెట్టి బుక్కులు కాదు తిన్నానికి వండుకున్న భోజనంతో సహా మొత్తం కూల్చేసి మొత్తం నేలమట్టం చేశారు. సార్ ఇది ఏమన్యాయం సార్, ఇది చేయడం కరెక్టేనా అంటే మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారు. సరే ఎఫ్టీఎల్లో మేము ఉన్నాం సార్, మేము పేద ప్రజలము, రూపాయి కూడబెట్టుకొని కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకొని మేము ఎఫ్టీఎల్లో ఉన్నాం. మరి తిరుపతి రెడ్డి గారు కానీ మరి వీళ్ళు ఎఫ్టీఎల్లో లేరా సార్? వాళ్ళకు నోటీసులు ఇచ్చారు అంటే వాళ్ళకు న్యాయం మాకు న్యాయమా? అంటే వాళ్ళు ఉన్నోళ్ళనే వాళ్ళకి ఆ న్యాయం ఉందా, లేకపోతే మేము లేని వాళ్ళమని ఇది న్యాయం ఉందా? మేము ఈ రోజు కూడా నాది రిజిస్ట్రేషన్ లాన్ నేను 52,000 రూపాయలు లోన్ కడుతున్నా. నేను కావాలంటే నా లోన్ డీటెయిల్స్ ఇస్తా. నేను ఆల్రెడీ మొత్తుకుంటున్నా సార్, బ్యాంకులో కూడా ఉంది సార్ నాది, మీరు దయచేసి నాకు ఒక నోటీస్ ఇవ్వండి. నేను స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నా సార్, నోటీస్ ఉంది అని నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి డైరెక్ట్ కూలగొట్టిన తర్వాత నేను వెళ్తలేనని చెప్పి నా మీద ఏవో కేసులు పెట్టించి నన్ను రాత్రి మళ్ళీ సెకండ్ టైం తీసుకెళ్ళి స్టేషన్లో నన్ను, నా పిల్లల్ని, మా భార్యని, మా అమ్మతో సహా మొత్తం అందరిని తీసుకొని స్టేషన్లో కూలబెట్టి నా ఇల్లు కూల్చేసారు. తిరుపతి రెడ్డికి ఉన్న న్యాయం మాకెందుకు లేదు? సరే తిరుపతి రెడ్డి ఇక్కడ కబ్జా చేస్తున్నాడు, మరి అదే ఎవరు అడుగుతలేరు? ఎవరు చూస్తలే? హైడ్రా చూస్తలేదా? హైడ్రా వాళ్ళకి తెలియదా? తిరుపతి రెడ్డి కబ్జా చేస్తుండు, ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లని అడిగి చెప్తాడు. ధర్మంతో ఒక న్యాయంతో పోతే తిరుపతి రెడ్డి అయితే కూలవాలి. మరి ఎందుకు కూలవలేరు ఇంతవరకు? ఈ ప్రభుత్వమే సార్ దొంగ ప్రభుత్వం ఇది. నన్ను అడిగితే దొంగ ప్రభుత్వం ఇది పబ్లిక్ సంబంధించిన పబ్లిక్ నీడ చేస్తుంది సార్. పండవేడి తొక్కుతున్నాడు ఆయన ఖాళీ. న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది, న్యాయస్థానం అందరికి ఒకటే కదా. మరి తిరుపతి రెడ్డి ఎందుకు కూలగొడతలేరు? ఇప్పటి వరకు ఎందుకు కూలగొట్టారు? 2 years అవుతుంది సార్. ఆయన ఏమన్నాడు తెలుసా సార్? బాలగోపాల్ గారు ఎన్కౌంటర్ చేస్తామన్నారు తెలుసా? మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి ఇంట్లో పడేస్తామన్నారు బాలగోపాల్ గారు. దౌర్జన్యంగా మాఫియా అన్న బేరం చేస్తారు, మాకు ఇంత ఇస్తే వదిలిపెడతామని. ఈయన అలా కాదు, రాత్రి వస్తాడు, లేకపోతే మార్నింగే బెటాలియన్ అందరినీ తీసుకొస్తాడు, సాటర్డే సండే అన్నీ కూలగొట్టేసేస్తాడు. మాది అక్కడ కట్టుకున్న ఏం కూలగొట్టామన్నారు. నేనే అడిగాను ఆయనను, సార్ మేము కూడా కట్టుకున్నాం కదా, హౌస్ ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్ పే చేస్తున్నాము, అన్నీ ఉన్నది, ఎందుకు కూలగొట్టారు? మాది అందులో ఉన్న రెంటెడ్ పీపుల్ని బయట పంపించి కూలగొట్టారు. మరి ఎందుకు కూలగొట్టారు అంటే దానికి సమాధానం ఉండదు. అంటే బీదవాళ్ళు ఉంటే దౌర్జన్యం చూపిస్తావు. ఓవైసీ లాంటి వాడు చెరువు లోపల కట్టుకున్నాడు, ఆయన గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో అది ఎఫ్టీఎల్లో లేదు, బఫర్లో లేదని ఇచ్చిండు. కళ్ళ కనిపిస్తుంది కదా సార్, చెరువు లోపల ఉంది, చుట్టూ నీళ్లు ఉన్నవి కనిపిస్తున్నవి. ఇది ఎంత దౌర్జన్యం చెప్పండి. మాది చెరువు. ఆయనకు రంగనాథ్ గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, సార్ చెరువు ఉన్నది అల్లాపూర్, గ్రామ పంచాయత్ గ్రామ మ్యాప్లో కూడా గ్రామం యొక్క మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో కూడా అల్లాపూర్లో చెరువు ఉంది. ఆ చెరువు ఉన్నది గవర్నమెంట్ కూడా ప్రమాణ పత్రం ఇచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్కు, ఏంది 15 ఎకరాల 24 గుంటలు చెరువు అని. మళ్ళీ ఆ సర్వే నెంబర్ 30లో అటువైపు 5 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. మీరు చూస్తున్నారు కదా, అక్కడ సైడ్ చూపించండి ఆ బిల్డింగ్లు, కొంచెము అటువైపు చూపించండి. అవన్నీ ఆ బిల్డింగ్లన్నీ 5 ఎకరాల చెరువు కబ్జా అయిపోయింది. క్లియర్గా ఆయన చెప్పాడు రంగనాథ్. 5 ఎకరాలు అక్కడ కబ్జా అయిపోయింది, 2.5 ఎకరాలు విల్లాస్ వాళ్ళు కబ్జా చేశారు. ఓకే, 4 ఎకరాలు అక్కడ ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు తీసుకున్నారు. 4 ఎకరాలు అక్కడ మట్టి 8 ఫీట్లు నింపేసి చెరువు నింపి, అది 4 ఎకరాలు, అది 4, ఇవి 2, 6, అది 5, 11, ఇది 15 ఎకరాలు. ఎంత వచ్చిందండి? వచ్చిందా?
మరి అది ఇడిచిపెట్టి మేము ప్లాట్లు కొనుక్కొని మేము లేఅవుట్ హుడా పర్మిషన్ తీసుకొని లేఅవుట్ చేసుకొని 236 ప్లాట్లు చేసి ఎంప్లాయీస్ మేమంతా ఎంప్లాయీస్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా అందరు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెట్టి అన్ని గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అన్నీ చేసాము. చేసినాక అప్రూవల్ ప్లాన్ తీసుకొని అది వదిలేసి అది దాన్ని పట్టించుకోడు. విధ్వంసము ఇప్పుడు చెరువు చేస్తా అని చెప్పి ప్లాట్ గుంజుకోవడానికి చెరువును తయారు చేస్తుంది కదండి. అసలు సర్వే నెంబర్ 30లో ఉంది చెరువు. ఇదంతా 12, 13, 14 నెంబర్లని మావన్నీ ఆ ప్లాట్లు గుంజుకొని చెరువు చేసేసి ఇప్పుడు చేస్తలేం చేస్తే ఇప్పుడు కోర్టులో అబద్ధం చెప్పకుండా మొత్తం చెరువు తోడేసిండు. అసలు కోర్టుకు తిరిగినాము, తిరిగితే జడ్జి గారికి దండం పెడితే కూడా ఆ బాబు నువ్వు వెళ్ళయ్యా మీకు న్యాయం జరుగుతుందని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మేము గమనం ఊరుకున్నాము. ఊరుకున్న తర్వాత కూడా ఇప్పుడు రేపు ఎల్లుండి ఈ వారంలో దాన్ని ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పని అంటున్నారు. మాకు తెలియవస్తుంది అట్లా. అందుకని చెప్పని మరి ఈ ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది సాయం? ఇందాకేం చేయలేదు. మా సర్వే నెంబరు 80 ప్లాట్లు ఉన్నాయి ఇల్లు. అలాంటప్పుడు మాకు న్యాయం చేసిన తర్వాత మీరు ఇనాగ్రేషన్ చేసుకుంటారా, మీరు కాపాడుకుంటా చేసుకోండి, చెరువులు చేసుకోండి, మా ప్లాట్ దగ్గర రాకండి. ఈ ప్రైవేట్ భూములు గవర్నమెంట్ భూములు కాదు. सर्वे नंबर में एंटर होके हमारी लैंड को डिग करके पूरा डेमोग्राफी चेंज कर दिया। तो ये अगर ये हमारे को वहाँ पर उन्होंने बताया ये सर्वे ऑफ इंडिया का सब मैप हमारे को एक बार मीटिंग भी करें वहाँ पर, ठीक। अगर वो मैप ये ले रहे हैं तो मेरे पास ब्रिटिश मैप का भी है, ब्रिटिश एरिया का मैप भी है, उसमें चरु ही नहीं है। और 1974 का मैप भी है जिसमें कि ये मेरे ख्याल से 1 एकड़ भी नहीं होगा। इसका हिस्ट्री कुछ नहीं है, इस चरु का कोई हिस्ट्री नहीं है। तो ये इतना बड़ा जोर ज़बरदस्ती ये करने का क्या मतलब, ये कुछ समझ नहीं आया। ఇది 1993లో ఉన్నా నేను. 93లో అప్పుడే లేఅవుట్ ఉంది, ఇది సొసైటీ ఉడా లేఅవుట్, ఇది సర్వే నెంబర్ 12, 13 చెరువే లేదు కొన్నప్పుడు. ప్లాట్లు 236 ప్లాట్లు. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ సొసైటీది. మళ్ళీ ల్యాండ్ ఎవరిది? చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు ల్యాండ్. మాకు ఇంకెవరైనా డౌట్ ఉంటుందా? ప్రైవేట్ వాళ్ళదంటే ఇది జెన్యూనా కాదా అని మేము క్రాస్ చెక్ చేస్తాం. ఆయన ల్యాండ్ వాళ్ళ మదర్ పేరు మీద, వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నాయి డాక్యుమెంట్లు. ఇంత అన్యాయం చేస్తుందని మాకు తెలియదు. మేము 35 ఏళ్ళ కింద కొన్నాం 93లో. మనం చూసుకున్నటువంటి ఈ సార్ ఎవరైతే ఉన్నారో హైడ్రా అధికారులు వచ్చి డిమాలిషన్ చేస్తున్న సమయంలో ఇతనికి హార్ట్ అటాక్ వచ్చేసి హాస్పిటల్లో పడిపోయినటువంటి వ్యక్తి ఇతనే. పెరాలసిస్ వచ్చిన పడిపోయిన వ్యక్తి ఇతను అడిగి తెలుసుకుందాం. సార్ ఆ రోజు ఏం జరిగింది, అసలు మీకు పెరాలసిస్ రావడానికి గల కారణాలు ఏంటి? నేను వచ్చి హైడ్రా అధికారులు నా ప్లాట్ని తవ్వుతూ ఉంటే అడ్డం పోయినందుకు నన్ను పక్కన నెట్టేసేసారు. అప్పుడు నా బీపీ పెరిగి నాకు పెరాలసిస్ వచ్చి సెకండ్ స్ట్రోక్ వచ్చింది. 2 లక్షలు నాకు నష్టం చేశారు. దిస్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 30 years back to given to Seat Society directly registered to my wife Dr. O. Vijayasri, who was an employee of Seat those days 35 years back. because ఫెన్సింగ్ కూడా వేయించుకున్నాను. ఆ ఫెన్సింగ్ మొత్తం చెడగొట్టేశారు. I was in a loss of 10 lakhs. Ranganath directly asked me, I will provide you 4 times TDRs, or I will give place to place, plot to plot. But he is not sticking on to the words. He is telling all cock and bull stories, and he is not a reliable person. He is not a good man. ప్రాణాలు పోతుంటే ప్రాణాలను పక్కన పెట్టి బడా నాయకులకు ఎలా వత్తాసు పలుకుతారు? తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, నిరుపేదకు ఒక న్యాయం అని కూడా ప్రశ్నిస్తారు. ఎక్కడైతే విధ్వంసాలు సృష్టించి నిరుపేద కుటుంబాలని రోడ్డు మీద వేసిన వాళ్లకు ఏమైనా న్యాయం చేస్తుందా? వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి విధ్వంసం. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ గోపాల్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్ నుండి.